హలో, వెల్కమ్ టు దివ్య సంజీవిని. నా పేరు పద్మజ. నేను ఎంఎస్సి సర్టిఫైడ్ యోగా టీచర్ని. సో ఈరోజు వీడియోలో చాలామందికి యూజ్ అయ్యేది స్కిన్ అండ్ హెయిర్ గురించి. అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ స్కిన్ హెల్త్ బాగుండాలన్నా, హెయిర్ ఈ మధ్య చాలామందికి హెయిర్ ఫాల్ ఉంది. సో దానికి యోగా ఎలా హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మీకు మెయిన్గా డిస్కస్ చేయాల్సింది డైట్. సో స్కిన్ ఎప్పుడు కూడా మనకి ఇన్ అండ్ అవుట్. సో బయట ఎన్ని మనం క్రీమ్లు అప్లై చేసినా కూడా, హెయిర్ రిలేటెడ్ ఎంత మంచి సిరమ్స్ యూస్ చేసినా, షాంపూస్, ఆయిల్ యూస్ చేసినా, మనకి లోపల మనం ఏమైతే మన గడ్కి వేస్తున్నామో, మన గడ్ని ఒక డస్ట్బిన్లా చేసి అంతా కచరా పడేస్తామని అంటే, సో అది ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది మన స్కిన్ అండ్ హెయిర్ మీదనే. సో మీరు మీ డైలీ రొటీన్లో కొన్ని సీడ్స్, పంకిన్, సన్ఫ్లవర్, సెసమే సీడ్స్ లాంటివి ఎక్కువ యాడ్ చేసుకొని డైట్ తీసుకోవడం వల్ల హెయిర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్కి అయితే ప్రాపర్ హైడ్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిచ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజ్ ఆసనాలు, కొన్ని బ్యాక్ బెండింగ్ చేయడం వల్ల మనకి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనం స్కాల్ప్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు కొన్ని ప్రాణాయామ ప్రాక్టీసెస్ న్యాచురల్గా మన బాడీని హైడ్రేటెడ్గా పెడతాయి. సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకు యోగా ఏదైనా ఆసన స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ వామప్ అనేది ఇంపార్టెంట్. సో ఆ వామప్ ఎలా చేసుకోవాలనేది మేము ఇంతకు ముందు బిగినర్స్ యోగా వీడియోలో డిస్కస్ చేసాం. సో ప్రాపర్ వామప్ కోసం ఆ వీడియో రిఫరెన్స్ తీసుకోండి. దీంతో పాటు కొన్ని వీడియోస్ ఆల్రెడీ మేము ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసాం. సో సూర్య నమస్కార్ ప్రాపర్ మేనర్లో. సో వాటి వల్ల కూడా సూర్య నమస్కారం వల్ల మనకి స్వెట్ ప్రాపర్గా వచ్చి లోపల ఉండే టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా స్కిన్ గ్లో ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే ప్రాపర్ హైడ్రేషన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ వీడియోస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా సుఖాసనంలో కూర్చొని మేక్ ష్యూర్ యువర్ స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. దీంతో ఒక 2-3 వార్మప్స్ చేసి నెక్స్ట్ ఆసన ప్రాక్టీస్కి వెళ్దాం. ముందుగా టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, breathe out, turn your head right, breathe in center, breathe out left, breathe in center, breathe out right, breathe in center, breathe out left, right, center, లెఫ్ట్. సో ఈ నెక్ మసిల్ మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే నెక్స్ట్ ఆసన ఉష్ట్రాసన. సో దానిలో ఎక్కువ నెక్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనం ఈ ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవాలి. బ్రీత్ ఇన్, లిఫ్ట్ అప్ యువర్ హెడ్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in, stretch your neck up, breathe out, down. Breathe in, up, breathe out, down. Breathe in, up and hold. Stretch your neck up, don't hold your breath. Stretch as much as you can. Relax. Now slowly rotate your shoulder movement. Slowly relax your shoulder muscles. 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. Slow spine rotation. 1, 2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5,
ఈ చిన్న వార్మప్స్తో ఏమవుతుందంటే మన మసిల్స్కి మనం లూజ్ చేస్తున్నాం. సో టైట్గా ఉంటే అది ప్రాపర్గా వార్మప్ అయిన తర్వాత ఏదైనా ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాపర్ బెనిఫిట్స్ ఉంటుంది. ఈ వార్మప్ చేయకుండా అయితే ఆసనాస్ ప్రాక్టీస్ చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా నెక్ పట్టేయడం, బ్యాక్ పెట్టేయడం లాంటివి రావచ్చు. ఓకే, ఇప్పుడు ఉష్ట్రాసన. ఉష్ట్రాసన ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్. దీనివల్ల మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్ వరకు రీచ్ అవుతుంది. వెరీ వెరీ గుడ్ ఫర్ డబల్ చిన్. డబల్ చిన్ ఉండడం వల్ల కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లుక్ వెళ్ళైతే మన ఫేస్ ప్రాపర్ జా మసిల్ ఉండేటప్పుడు డబల్ చిన్ ఉండడం వల్ల కూడా మనకు ప్రాపర్ ఇష్యూస్ రావచ్చు. సో దీని గురించి డబల్ చిన్ ఇష్యూ కూడా తీసేస్తుంది. అండ్ దీంతో పాటు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది. అండ్ బ్యాక్కి మన స్పైన్కి ప్రాపర్ స్ట్రెచ్ వస్తుంది. సో ఎవరికైనా షోల్డర్ ఇంజ్యూరీస్, సివియర్ షోల్డర్ ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళు ఈ పోస్చర్ అవాయిడ్ చేస్తే మంచిది. రిమైనింగ్ ఆల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ పొజిషన్లో కూర్చొని హ్యాండ్స్ కింద పెట్టి మరిజాసనంలో వెళ్ళి స్టాండ్ ఆన్ యువర్ నీస్, హోల్డ్ యువర్ వేస్ట్, పుష్ యువర్ హిప్ ఫ్రంట్ అండ్ బెండ్ బ్యాక్. బిగినర్స్లో ఉన్నవాళ్ళు ఇక్కడ వరకు చేసి ఆపేయచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. సేమ్ బెనిఫిట్స్. ఇఫ్ యు ఆర్ మోర్ కంఫర్టబుల్, right heel with your right hand, left heel with your left hand and bend back, holding. ఇక్కడ స్లోగా హిప్ ని ముందుకి పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly with proper support, come down. Relax yourself after Ustrasana. Very very important relaxing pose. Sashankasana. Relax yourself. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఉష్ట్రాసన. ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి చూద్దాం. మరిజలాసన. స్టార్టింగ్ పోజ్. Bend back and hold. 1 2 3 4 5 6 7 8 9 5 4 3 2 1. Release. Slowly sit down and relax yourself into child pose. Relax your breath. Relax your body. Second asana, mountain pose, Urdhva Mukha Svanasana. Lift up your both the hands, palms on floor, and lift up your knees. Push your upper body inside and hold it. Hold for 10 counts. 10, 9, 8, 7, 6, 5, 4,
3, 2, 1. Relax. Relax in child pose. Relax. Relax. Third variation, శీర్షాసన సీక్వెల్. చాలామంది శీర్షాసనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మన స్కాల్ప్ వరకు రీచ్ అవుతుంది. శీర్షాసన అనేది హెడ్ స్టాండ్, కింగ్ ఆఫ్ ఆల్ ఆసనాస్. సో జనరల్గా మనం శీర్షాసనం చేయగలిగితే యోగాలో ఒక అవుట్ స్టాండింగ్ రీచ్ అయినట్టే, ఆ లెవెల్కి రీచ్ అయినట్టే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బిగినర్స్ లెవెల్లో ఉన్నవాళ్ళు హెడ్ స్టాండ్ చేయడం సజెస్టబుల్ కాదు. కొందరికి హైపర్ టెన్షన్ ఉంటుంది, బ్లడ్ ఫ్లో రివర్స్ అయ్యేటప్పుడు ఇటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, బ్యాలెన్సింగ్ రాకపోవచ్చు. సో అందుకని ఈ వీడియోలో శీర్షాసనకి సీక్వెల్ ఆసన. సో శీర్షాసనం చేయలేని వాళ్ళకి కోసం ఈ ఆసన చేయొచ్చు. జనరల్గా ఈ ఆసన మనం 4 minutes చేస్తాం. సో 4 minutes మనం టైమర్ పెట్టుకొని సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకి ప్రాపర్గా స్కాల్ప్ వరకు ఉంటుంది. సో ఉష్ట్రాసన్, మౌంటైన్ పోజ్ ఇవన్నీ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికే ఉంటుంది. దీంతో పాటు ఈ ఆసన చేయడం వల్ల కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది చాలా సింపుల్ ఆసన. మీరు ఈ ఆసన ఎవరైనా లేడీస్ పీరియడ్స్లో ఉంటే కొంచెం వీటిని అవాయిడ్ చేయాలి. సో మిగతా 2 మౌంటైన్ పోజ్ ఇంకా ఉష్ట్రాసన చేయొచ్చు. బట్ ఈ పోజ్లో ఏంటంటే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్ వరకు, అంటే ఇట్ యాక్ట్ యాజ్ ఎ సిగ్మెంటేషన్, బ్లడ్ ఫ్లో రివర్స్ అవుతుంది. సో పీరియడ్స్లో ఉండేవాళ్ళు ఈ పోస్చర్ మనకు కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో 4 minutes టైమర్ పెట్టుకొని ఈ పోస్చర్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందుగా వజ్రాసనంలో కూర్చొని పామ్స్ ఆన్ ఫ్లోర్. ఇక్కడ మీ స్కాల్ప్, మీ క్రౌన్ ఏరియా మీ పామ్స్ మధ్యలో వచ్చేటట్టుగా కింద టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ హ్యాండ్స్, బోత్ ద హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. హోల్డింగ్. దుర్గా గారు టైం చెక్ చేస్తారా? 2 minutes వరకు, 3 minutes. Relax. Relax your body and relax your mind. Two minutes. 2 minutes. ఇంకొక minute.
3 అయింది. ఇప్పుడు మెల్లగా మీ పామ్స్ క్రౌన్ ఏరియా పక్కన పెట్టి slowly lift up your head. Relax. ఈ ఆసన చేసిన వెంటనే మీకు అర్థమవుతుంది మీ బ్లడ్ సర్క్యులేషన్ క్రౌన్ ఏరియా నుంచి కిందకి రావడం. రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. సో ఈ 3 చాలా అంటే ఎఫెక్టివ్ ఆసనాస్. సో ఈ 3 ఆసనాస్ ద్వారా మీ స్కిన్ అండ్ హెయిర్కి ఒక ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది. సో దీంతో పాటు మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ఇన్వాల్వ్ చేస్తేనే మీ డైలీ రొటీన్లో మీకు ప్రాపర్ బెనిఫిట్స్ ఉంటుంది. సీడ్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. డేట్స్ తినడం వల్ల ఇంకా మనకి ఒక మంచి సప్లిమెంట్స్ అయితే గ్రీన్స్. సో గ్రీన్స్ తీసుకోవాలి మీ డైలీ బేసిస్లో. సో ప్రాపర్ హైడ్రేషన్ ఫ్రూట్స్ నుంచి లైక్ పొమగ్రనేట్ కానీ వాటర్ రిచ్ ఫ్రూట్ లైక్ గార్డ్స్ ఫ్యామిలీలో నుంచి ఉన్న బాటిల్ గార్డ్, స్పాంజ్ గార్డ్ ఇటువంటివి యాడ్ చేయగలిగితేనే మీకు ప్రాపర్గా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ప్రాణాయామ ప్రాక్టీసెస్తో ప్రాపర్ హైడ్రేషన్ ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా దేర్ ఆర్ సమ్ కూలింగ్ ప్రాణాయామ ప్రాక్టీసెస్. మనకి జనరల్గా ఒక కూలింగ్ ప్రాణాయామ ప్రాక్టీసెస్ న్యాచురల్గా త్రూ బ్రెత్తోనే మన బాడీని హైడ్రేట్ చేసుకోవచ్చు. సో దానికి ముందుగా మనం సదాంత ప్రాణాయామ. సో సదాంత ప్రాణాయామ మీకు ఇన్స్టెంట్ కూలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో అది ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బోత్ ద పామ్స్ చిన్ముద్రలో పెట్టుకోవాలి. ఇది చిన్ముద్ర. ఇన్హలేషన్ ఫ్రమ్ టీత్ అండ్ ఎక్సలేషన్ ఫ్రమ్ నోస్. మీ లిప్స్ వైట్ చేసి బ్రీత్ ఇన్ ఫ్రమ్ టీత్ అండ్ బ్రీత్ అవుట్ ఫ్రమ్ నోస్. Relax. Relax. Feel the instant cool at your throat and relax yourself. సదాంత ప్రాణాయామ చేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా మీకు థ్రోట్ దగ్గర అండ్ స్టమక్లో ప్రాపర్గా కూల్ డౌన్ చేస్తుంది బాడీని. ఇది స్కిన్ గురించే కాకుండా మీకు సమ్మర్లో ఒక మంచి కూలింగ్ మీ బాడీ కూల్ చేయాలన్నా కూడా ఈ ప్రాణాయామ యూజ్ అవుతుందండి. దీంతో పాటు శీతలి ప్రాణాయామం మన నేమ్లోనే ఉంది. శీతలి అంటే కూల్ డౌన్ చేస్తుంది, న్యాచురల్ కూల్ డౌన్ చేయడానికి. రోల్ యువర్ టంగ్ లైక్ ఏ స్పూన్. మనం టంగ్ని ఒక స్పూన్ లాగా రోల్ చేయాలి. రోల్ చేసి బ్రీత్ ఇన్ ఫ్రమ్ టంగ్, breathe out from nose.
రిలాక్స్. రిలాక్స్ చేసిన తర్వాత ఒక 1 minute మీ బ్రెత్ని ఫీల్ అవ్వాలి. రిలాక్స్. సో ఇది శీతలి అండ్ సదాంత ప్రాణాయామ. మీరు 10 సెట్స్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శీతలి 10 సెట్స్, సదాంత 10 సెట్స్. మీరు మోర్ కంఫర్టబుల్ ఉంటే 2 to 3 సెట్స్ ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక సమ్మర్ మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్లో బెస్ట్ ప్రాణాయామ ప్రాక్టీస్. మన స్కిన్కే కాకుండా మన బాడీకి చల్లగా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది. మన బాడీనే కాకుండా మన మైండ్ని కూడా. సో మనకి ప్రాపర్ హైడ్రేషన్ ఉండేటప్పుడు 72% మన బాడీలో వాటర్ ఉండాలి కాబట్టి వాటర్ హైడ్రేషన్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీరు మెంటల్లీ కూడా ఎక్కువ పీస్ఫుల్ ఉంటారు. సో ఓవర్ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ ఉండేటప్పుడు ఈ శీతలి అండ్ సదాంత ప్రాణాయామ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ డైట్, ఆసనాస్, ప్రాణాయామ ప్రాక్టీసెస్తో మాత్రమే మనం మన స్కిన్ అండ్ హెయిర్ని తెచ్చుకోగలం. సిరమ్స్ యూజ్ చేసి లేకపోతే కాంపాక్ట్ మేకప్ ఇవి ఎంత యూజ్ చేసినా మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటేనే అది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీంతో పాటు మీకు ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది యోగా త్రూ ఎలా అయినా న్యాచురల్గా క్యూర్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్లో మీ రిక్వైర్మెంట్ పెట్టండి. దాని బేస్డ్ మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. సో మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ప్రీవియస్ ఏమైనా కావాలి అని అంటే వార్మప్ రిలేటెడ్, సూర్య నమస్కార్ రిలేటెడ్ మా ముందు వీడియోస్ చూస్తే మీరు తొందరగా ఫాలో చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.